మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణి జన్హుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి అంశము ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఇక్కడ కాందాయ ఫలం చెప్పుకుంటున్నాం. సంవత్సరానికి ప్రతి 4 నెలలకు ఒకసారి వస్తుంది ఉగాది నుంచి. మరలా ఇప్పటి నుంచి ఈ నవంబర్ మాసం నుంచి ఆల్మోస్ట్ డిసెంబర్ నుంచి ఈ కాందాయ ఫలం 4 నెలలు అంటే ఉగాది వరకు ఎలా ఉండబోతుంది. దీనికి ప్రత్యేకంగా రాశిలో ఉండే నక్షత్రాలు ఆధారంగా, అంటే అశ్వినికి ఎలా ఉంది, భరణికి ఎలా ఉంది, కృతికకి ఎలా ఉంది, ఇలా అన్ని నక్షత్రాలకి చెప్పడం జరుగుతుంది. అయితే ఈ యొక్క ఫలితం ఏదైతే ఉందో చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుందాం. సింహలగ్నము, సింహరాశి. ఇక్కడ మనం రాశి గురించి చూసుకోవాలి, ఎందుకంటే నక్షత్రాలు బేస్లో మనం చెప్తున్నాం కాబట్టి. సింహంలో మఖా నక్షత్రం ఉంటుంది, పుబ్బా ఉంటుంది, మరియు ఉత్తర 1వ పాదం ఉంటుంది. మఖా నక్షత్రం వారికి కనుక చూసుకున్నట్లయితే సింహరాశి వారికి ఇక్కడ ధనపరంగా, లాభపరంగా గతంతో పోల్చుకుంటే ఖచ్చితంగా ఈసారి మంచి యోగమే ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే లాస్ట్ 4 మంత్స్ కేవలం ధనలాభం అనేటువంటిది ఒకటే ఉండేది, ఇప్పుడు 3గా మారింది. అంటే ఏమిటి, గతంతో పోల్చుకుంటే ఖచ్చితంగా గ్రోత్ అనేటువంటిది ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే పుబ్బా నక్షత్రం వారికి కూడా బాగుంటుంది. కాకపోతే లాస్ట్ టైం కొంత సమఫలితాలు వచ్చినటువంటిది ఇప్పుడు కాస్త లాభాల్లోకి పడనుంది ఈ డిసెంబర్ మాసం నుంచి. అయితే వీరికి వేటి మూలంగా లాభాలు ఉంటుంది, కళారంగ సంబంధము, లేకపోతే బ్యూటీ రిలేటెడ్ సంబంధించినటువంటిది, క్రియేటివ్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో లాభం ఉంటుంది. అదేవిధంగా పుబ్బ వాళ్ళకి కూడా మనకి మకా వాళ్ళకి కూడా తీసుకున్నట్లయితే కొన్ని సాఫ్ట్వేర్ రిలేటెడ్ వాటి మూలంగా, యాప్స్ మూలంగా, ఇటువంటి వాటి మూలంగా యోగం చూపిస్తుంది. ఇక ఉత్తర 1వ పాదం, ఇందులో మొదటి పాదం ఉంటే 2, 3, 4 చూసుకున్నట్లయితే కన్యారాశిలో ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ ఉత్తర వారికి మాత్రం కాస్త సమంగా ఉంటుంది. ఎందుకు అంటే 2లో కేతు ఉన్నాడు. ఏమంటే మరి మిగతా నక్షత్రాల వారికి కూడా 2లో కేతు ఉన్నాడు కదండి అంటే, ఇక్కడ ఆ కేతువు ఉన్న స్థితికి రవి యొక్క నక్షత్రం చాలా దగ్గరగా ఉంటుంది. అంటే మొట్టమొదటిగా ఈ ఉత్తర నక్షత్రానికి దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దాని తర్వాత పుబ్బవారికి కొంత ఉంటుంది, మఖా వారికి కొంత ఉంటుంది. మరి ఈ కేతువు యొక్క ప్రభావం ఈ యొక్క ఉత్తర 1వ పాదం వారికి తక్కువగా ఉండాలి అంటే గరిక అంటారు. గరికను తీసుకొని గణపతి దగ్గర పెట్టి ప్రార్థించుకున్నట్లయితే సహస్రనామాలు కావచ్చు, ఓం గం గణాధిపతయే నమః అనుకునేది కావచ్చు, ఇవి చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించిన ఇష్యూస్ అనేవి చాలా స్పష్టంగా మీకు గ్రోత్ అనేటువంటిది ఉంటుంది. అలాగే మనకి రావి చెట్టు ఉంటుంది. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసి అక్కడ ప్రతిష్ఠ చేసినటువంటి సర్పాలకి నాగప్రతిష్ఠ చేసిన ఉంటాయి, వాటికి పసుపు, కుంకుమ, గంధం కలిపినటువంటి నీటితో అభిషేకంలా చేసి ఒక 3 ప్రదక్షిణాలు చేసుకుంటే కూడా ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది. అదేవిధంగా గోవుకి గ్రాసము తినిపించడం ముఖ్యంగా ఈ రాశివారు చేయొచ్చు, సింహం వారు చేయొచ్చు. గ్రాసము తినిపించడం ద్వారా కూడా మీకు ఖచ్చితంగా గ్రోత్ అనేటువంటిది ఉండి తీరుతుందో ఎటువంటి సందేహం లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంకాస్త ఎక్కువ తీవ్రంగా ఉందండి, మాకు 2వ స్థానం కేతు, ప్రతిదీ మనీ ఆగిపోతూ ఉన్నాయి, మాకు అసలు ముందు కదలట్లేదు అనుకునేటువంటి వారు సింహం వారు ఉలవలు అని ఉంటాయి. ఉలవలు మరియు మల్టీ కలర్ క్లాత్, రంగుల వస్త్రం, ఈ రెండింటినీ దానంగా ఇవ్వండి. వీటిని ఎంత మీరు దానంగా ఇచ్చినట్లయితే అంత చక్కటి ఫలితాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇవి చేయండి. ఇవి చేసినట్లయితే ముఖ్యంగా గణపతి ఆరాధన చేసుకుని ఉదయం నిద్ర లేచిన వెంటనే ఫైనాన్షియల్ గ్రోత్ అద్భుతంగా ఉంటుంది. ఈ కాందాయ ఫలం కానివ్వండి, లేదంటే రాశి ఫలాలు కానివ్వండి, మాస ఫలాలు కానివ్వండి, వార ఫలాలు కానివ్వండి, వీటన్నిటికంటే ముఖ్యంగా మీరు చూసుకోవాల్సినటువంటిది మీ యొక్క జన్మ జాతక ఫలితాలు చూసుకోవాలి.
జన్మజాతక ఫలితాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు ముఖ్యంగా మీ తేదీ అంటే ఏ రోజు జన్మించారు, ఏ నెలలో జన్మించారు, ఏ సంవత్సరంలో జన్మించారు అంటే డేటు, టైము, ప్లేసు, మంత్ కూడా అవసరం, ఇయర్ కూడా. అంటే సమయాన్ని, ప్రదేశాన్ని బట్టి మనకి లగ్నం అనేటువంటిది తెలుస్తుంది. ఎప్పుడైతే మీ జన్మజాతకంలో మీరు పలానా లగ్నం నడిచేటప్పుడు పుట్టారు అని అనుకున్నప్పుడు మేషం నుంచి మీన లగ్నాల వరకు ఆ లగ్నము, లగ్నాధిపతి ఉన్న స్థితిని బట్టి మీ యొక్క లైఫ్ స్టైల్ ఏమిటి, మీ తత్వం ఏమిటి, మీ నేచర్ ఏమిటి అనేటువంటిది వస్తుంది. ఎందుకు మీరు సఫర్ అవుతున్నారు, ఏం చేస్తే ఆ యొక్క సఫర్ అనేటువంటిది తగ్గుతుంది, ఇబ్బంది అనేటువంటిది పోయి మీరు ఏ రకంగా మీరు ఎదగలుగుతారు అనేది మీ లగ్నం బట్టి తెలుస్తుంది. అదేవిధంగా మీ ధనం, చాలామంది చూడండి ఏ మార్గంలో వెళ్తే ధనం వస్తుందో తెలియక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటిది మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ఏదైతే ఉందో ఏ రకంగా పెరుగుతుంది, ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది, ఏం చదువుకుంటే బాగుంటుంది అనేటువంటిది కూడా ధనాధిపతి చెప్తాడు. అదేవిధంగా మీ ప్రయత్నాలు కావచ్చు, మీరు నివసించేటువంటి గృహం కావచ్చు, అంటే ఏ డైరెక్షన్. చాలామందికి తెలియని విషయం ఏంటంటే కొన్ని డైరెక్షన్సే మంచివి, కొన్ని మంచివి కాదంటారు. అలా కాదు, అన్ని డైరెక్షన్స్ మంచివే. కానీ మీకు మీ యొక్క వర్గరీత్యా, మీ పేరులో ఉన్న వర్గరీత్యా మీరు ఏ డైరెక్షన్లో ఉంటే బాగుంటుంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అది తెలుసుకోవాలి. అంటే ఈస్ట్, నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, వెస్ట్, నార్త్ వెస్ట్, ఇట్లా రకరకాల మొత్తం డైరెక్షన్స్లో ఏది మీకు కలిసి వస్తుంది, అందులో మీకు కలిసి వచ్చేది ఏంటి, మీ తదనంతరం మీ వంశానికి మీరు సేమ్ ఆస్తి ఇస్తారు కాబట్టి వాళ్ళకి కలిసి వచ్చేది ఏమిటి, ఆ రెండింటికి కలిపినటువంటిది తీసుకోవాలి ఇప్పుడు కూడా. అదేవిధంగా మీ విద్యా సంబంధించిన విషయం కావచ్చు, మీ సంతాన అభివృద్ధి, ముఖ్యంగా మీ వివాహం. చాలామందికి ఏంటంటే ఏ జాతకులకి బ్యాలెన్స్ అయ్యే పరంగా చాలామంది 36 పాయింట్లకి 18 పాయింట్లు కలిస్తే సరిపోతుంది అనుకుంటారు. కానీ అది కేవలం అదొక్కటే చూసుకుంటే పూర్తిగా తప్పిపోయినట్టే. ఎందుకంటే వాళ్ళ యొక్క మీరు ఎవరినైతే వివాహం చేసుకుంటారో వాళ్ళ యొక్క లగ్నం మీ లగ్నానికి ఎంత కనెక్ట్ అవుతుంది, సంతాన భావం ఎంత కనెక్ట్ అవుతుంది, మనసులు ఎంత కలుస్తున్నాయి, ఆకర్షణలు ఎంతవరకు ఉన్నాయి, మహాదశలు ఏంటి, వాళ్ళ పర్సనల్ చార్ట్లో వివాహ జీవితం ఎలా ఉంది. ఎందుకంటే వాళ్ళ పర్సనల్ చార్ట్లో వివాహం బాగాలేదనుకోండి, మీ జన్మజాతకంలో బాగున్నప్పటికీ కూడా అది కనెక్ట్ అవ్వదు సరిగ్గా. కాబట్టి ఈ యొక్క విషయాన్ని పర్టికులర్గా చూసుకోండి. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ వివాహంతో పాటు, సంతానంతో పాటు మీకు ప్రొఫెషన్, అంటే ఏ ప్రొఫెషన్లోకి వెళ్తే మీరు సక్సెస్ అవుతారు, లేదా వ్యాపారంలోకి వెళ్తే సక్సెస్ అవుతారా, ఇక్కడ ఉద్యోగంలో ఉంటే మంచిదా, లేదా విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటే మంచిదా, ఏ సమయంలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ టర్నింగ్ పాయింట్, ముందుగా కనుక మనకి ఈ సమయంలో ఉద్యోగం మారేటువంటి సమయం నడుస్తుంది అని చెప్పి మనం తెలుసుకున్నాం అనుకోండి, ఆ పర్టికులర్ టైంలో మీకు ఏదైతే ఉందో నడుస్తుందో దానివల్ల మీకు గ్రోత్ అనేటువంటిది ఉంటుంది. ఆ రకంగా ఏంటంటే ఒక్కొక్క దీన్ని బట్టి ఒక్కొక్క మార్పు అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఈ రకంగా మీ యొక్క జన్మజాతక చక్రంలో ఉన్నటువంటి కాంబినేషన్స్ని బట్టి, మీకున్నటువంటి స్థితిని బట్టి మీ జాతక చక్రంలో ఏముంది, ఏం చేయాలి, ఏ పరిహార మార్గం చేసుకోవాలి. ఈ కలియుగంలో మనం ఏదో పెద్ద పెద్ద హోమాలు, యజ్ఞాలు, లక్షలు, కోట్లు, అంటే లక్షలు ఖర్చు పెట్టే చేయాలి, వేలు ఖర్చు పెట్టి చేయాలని ఏం లేదు. గుర్తుపెట్టుకోండి, చిన్న నామస్మరణ, ధనం లేదు, కేవలం లలితాసహస్రనామాల్లో ఏ నామాన్ని మీరు రెగ్యులర్గా చేసుకుంటే మీకు ఫైనాన్షియల్గా కావచ్చు, సంతానపరంగా కావచ్చు, వివాహపరంగా కావచ్చు అనేటువంటిది కూడా మనం చేసుకోవచ్చు. ఈ కలియుగ మహిమంత గొప్పది. కాబట్టి ఇక్కడ మనకి సందేహం కలుగుతుంది, ఏమండి మరి ఇవన్నీ జన్మజాతకంలో ఉంటే మనం ఈ గోచార ఫలితాలు, ఈ కాందాయి ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాము అని. మనం ఏదైనా ఒక ప్లానింగ్ చేసుకున్నప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ప్లానింగ్ పరంగా వెళ్ళాలని రూల్ లేదు. ఎందుకు అంటే మనం ఒక ప్లాన్ చేసుకుంటే బయట ఉన్న వాతావరణం సహకరించినప్పుడు లేట్ అవుతుంది, లేదా ట్రాఫిక్ జామ్ అయినప్పుడు లేట్ అవుతుంది ఒక దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు, లేదా మనం ఒక ప్రోడక్ట్ తీసి దానికి మార్కెట్ ఉండదు. అంటే ఏమిటి, మార్కెట్ అనాలిసిస్ చేసుకొని తర్వాత మనం కనుక ప్రోడక్ట్ని తీసినట్లయితే అప్పుడు సక్సెస్ ఎలా ఉంటుందో అదేవిధంగా ఇప్పుడున్న గోచార గ్రహాల యొక్క స్థితిని తెలుసుకొని దాని తగ్గట్టుగా మీ యొక్క జన్మజాతకంలో ఉన్నటువంటి కాంబినేషన్స్కి కనెక్ట్ అయ్యేలా మీరు ఎప్పుడైతే ప్లాన్ చేసుకుంటారో 100% సక్సెస్ అవుతారు. కాబట్టి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి అమ్మవారి అనుగ్రహాన్ని, ముఖ్యంగా ఏంటంటే మన జన్మజాతకాలు ఎలాగున్నా కానీ గుర్తుపెట్టుకోండి, అమ్మవారిని ఆశ్రయించి ప్రతిదీ కూడా ఆ యొక్క పరమేశ్వరుడికి సమర్పించుకుంటూ మీరు కనుక ఏ పని చేసినా సరే 100% సక్సెస్ అవుతుంది. ఇది గుర్తుంచుకొని మీ యొక్క జీవితాన్ని మరింత ఆనందదాయకం చేసుకుంటారని ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.